సార్ నమస్కారం సార్. ఏం పేరు సార్? నా పేరు వెంకటరెడ్డి. ఇక్కడ లోకల్ బాల్ ఇక్కడ బాల్ సార్. ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్. సో మరి ఈ ఎన్నికల్లో ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఉన్నాయి గట్టిగా. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇక కవిత కూడా ఒక పార్టీ పెట్టుకుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నాడు. సరే, ఆంధ్రాలో ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నా, సీఎంగా ఉన్నా, ఇక్కడ కూడా ఆయన పార్టీ పెట్టింది ఇక్కడే కాబట్టి సో మళ్ళీ ఒక ట్రైల్ తెలంగాణలో మనకు కూడా ఆయనకున్న ఫ్యాన్స్ కాబట్టి ఇంకా రకరకాలు. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏంటంటే ఈసారి మరి మేయర్ పీఠం అన్ని పార్టీలు కూడా కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. సో మరి మీ ఒక ఓటర్ మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న కార్పొరేటర్లల్లో పూర్తిగా అవినీతికి ఎవడన్నా కంకర పోసినా, ఇంటి ముందట ఇసుక పోసినా వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేయటం, ఇదంతా ప్రధానమైనటువంటిది. రెండోది ఏంటంటే ఈ రోడ్లు మొత్తం చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడి నుంచి 40 ఫీట్ల రోడ్, అది కనీసం ఆటో పోదు సాయంత్రం వచ్చేసరికి. పార్కింగ్. రెండోది ఎక్స్టెన్షన్ చేయటం. రెండోది ఏంటంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్లు కట్టే వాళ్ళు కూడా వీళ్ళ కన్సర్నల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 2-3 ఫీట్లు ముందర దారి కట్టడం. ఎంక్రోచ్మెంట్ కంపల్సరీ. ఫస్ట్ ఏం చేస్తాడంటే మెట్లు కడతాడు. మెట్లు కట్టిన తర్వాత మళ్ళీ ర్యాంప్ వేస్తారు. ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే గతంలో నేను 3 సార్లు కాలనీకి సెక్రటరీ కూడా చేసిన. 2008లో ఈ చెట్లన్నీ పెట్టింది కూడా నేనే. మొత్తం 250 చెట్లు. శ్రీనివాస్ గౌడ్ అప్పుడు కమిషనర్ ఉండే. ఆయన ఉన్న అప్పుడే మనం కొంచెం ఈ దానికి డెవలప్ చేయాలి కాలనీకి అనేటువంటి చేసినాం. రెండోది ఏంటంటే నేను కూడా కౌన్సిలర్ గా చేసిన, కార్పొరేటర్ గా చేసిన. అంటే నేను పోటీ చేసిన, గెలలేదు, పోటీ చేసినాం. మనం కౌన్సిలర్ గా చేసినాము. తర్వాత 2016లో కార్పొరేటర్ గా చేసినాం, పోటీ చేసినాము. అప్పుడు అదంతా చేసినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు ఆ పరిస్థితులకు చాలా డిఫరెంట్. అప్పట్లో 1-2 లక్షలతోనూ ఖర్చు వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే కోట్లకి వెళ్ళిపోయింది. మొన్న పోయినసారి నేను కార్పొరేటర్ కూడా పోటీ చేయడానికి నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ డబ్బులు ఇది అనేది పరిస్థితి. ఓటర్స్ అదే పరిస్థితిలో ఉన్నారు. పక్కోని కూడా మీకు ఎంత ఇచ్చినారని అడిగి తెలుసుకొని మళ్ళీ వాళ్ళ ఇండ్ల మీదకి పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పోయినసారి నేను కొంతమందికి పలానా వాళ్ళకు ఓట్లు వేయండి అని చెప్పినందుకు మా ఇంటికి వచ్చి కూర్చున్నారు, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే. ఆ పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే ఈ రోజులలో కాలనీని ఏదో విధంగా మంచి చేద్దామనేటువంటి పరిస్థితులలో పని చేయట్లేదు మామూలుగా. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళైతే టీఆర్ఎస్ను కూడా కలుపుకొని ఈడ ఏదో విధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది చేయాలనే ఆలోచనతో ఉన్నారు. టీఆర్ఎస్ కానీ పవన్ కళ్యాణ్, మన తెలుగుదేశం, బీజేపీ ఈ 3 కాకపోతే మళ్ళా టీఆర్ఎస్ కూడా పోయినసారి చూసాం కదా మనం పార్లమెంట్ ఎలక్షన్లకు వాళ్ళు మొత్తం బీజేపీ ఏమి ఈడ వచ్చే పరిస్థితి ఏనాడు లేదు. ఎప్పుడో వాజ్పేయి టైంలో 2 సీట్లు వచ్చినాయి కానీ ఆ తర్వాత 1 సీటు కూడా వచ్చింది లేదు, దత్తాత్రేయ గారు ఒక్కరు తప్పితే. ఇటువంటి పరిస్థితులు ఈడ బీజేపీకి అనుకూలంగా వస్తుంది అనుకుంటే వీళ్ళు ఏంటంటే ప్రతిసారి కూడా ముస్లిమ్స్ మళ్ళా పాకిస్తాను ఈ దాని మీదనే వాళ్ళ పార్టీ అంతా నడిచేది దీని మీదనే. పార్టీ అంతా అదే. ఇక నీకు హిందువులు ఏం లేరు. అందరు హిందువులు అంటే అందరిని గుళ్ళకి రానియట్లేదని నిన్న లొల్లి పెడతా ఉన్నారు, కొట్టుకుంటున్నారు, వాళ్ళని గుళ్ళకి వచ్చి కొట్టినారు. హిందువా కాదా అనేది కూడా నిర్ధారించుకోవాలి కదా, ఎవరు హిందువు కాదా అనేది. దీంట్లో ఎవరు హిందువు కాదనేది కూడా ఇప్పుడు సర్రని పెట్టారు. సర్రలో ఈ ఓట్లు దొంగ ఓట్లు అనేవి పోతాయి, డబుల్ ఓట్లు దొంగ ఓట్లు పోతాయా, దొంగ ఓట్లు కొన్ని నమోదవుతాయా అనే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అందులో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు అది మంచిదే, దాన్ని కాదని అనట్లేదు మనం.
ఎందుకంటే రెండు రాష్ట్రాలలో ఉండి బస్సులు పెట్టి మా కాలనీ నుంచే 2, 3, 4, 5 బస్సులు పెట్టి తీసుకుపోయి ఇక్కడ పొద్దున్నే 7 గంటలకు ఇక్కడ ఒకటేసి మళ్ళీ పోయిన తర్వాత అక్కడ పోయి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈయనే కాదు, కూకటిపల్లిలో చూశాను నేను, ఎల్బీ నగర్లో చూసినాం, అన్ని ఏరియాలలో చూస్తూనే ఉన్నాం మేము ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది మైగ్రేట్ అవుతున్నారు అనేది. రెండోది సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చే వరకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నట్టు మహబూబ్ నగర్ కానీ మెదక్ కానీ ఈ ప్రాంతాలలో కూడా ఇక్కడి నుంచి పోయి అక్కడ వేస్తూ ఉన్నారు. అది ఎన్నో ఒక దగ్గర ఓటు ఉంటే అది మంచిదే, కాదనట్లేదు. నీకు ఊర్లున్నా ఈడున్నా కానీ ఎన్నో ఒక దగ్గర ఉంటేనే దానికి ఎంత అనేది మనకు ఒక అంచనా. మరి ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, మరి మీరేమనుకుంటున్నారు? మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్? అంటే మీరు ఏ పార్టీకి కైవసం చేసుకుంటారు? ఇప్పుడు ఏంటంటే అన్ని పొత్తులు మ్యాక్సిమం ఏంటంటే ఇప్పటివరకైతే మేము అంతా సింగిల్ గానే వస్తామని అంటున్నారు. పొత్తు గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు మాట్లాడరు. తర్వాత ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి ఒక వారం రోజులు నెల రోజుల ముందు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి అది ఎన్నికలు ఎప్పుడు అనేది డిసైడ్ కాలేదు కాబట్టి ఆ డిసైడ్ అయిన తర్వాత ఇవన్నీ పొత్తులు అనేటివి ఎక్కడెక్కడ అప్పుడే ఏర్పడతాయి. ఇప్పుడు ఎవరు చెప్పుకోరు. మనసుకి ఏమనిపిస్తుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఏది ఇక్కడ మనకి జిహెచ్ఎంసీలో మేయర్ అనేది మనం ఖచ్చితంగా ఫలానా అని చెప్పలేం. ఇప్పుడు బీఆర్ఎస్ చూశారు 10 ఏళ్ళు, బీఆర్ఎస్ 10 ఏళ్ళు చూశారు, కాంగ్రెస్ చూస్తున్నారు, బీజేపీ ఉంది. ఏమైనా అవకాశం? బీజేపీని కూడా రాష్ట్ర కేంద్రంలో ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి భరిస్తానే ఉన్నారు కదా ప్రజలు. ఆడ చేసింది ఏం లేదు. రామ మందిరం అని అంత పెద్దగా మా బాబ్రీ మసీద్ కొట్టి రామ మందిరం కట్టిన దాంట్లోనే 240 కోట్లు అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. వచ్చినటువంటి వెండి ఇటుకలు కానీ చందాలు కాకుండా ఎండి ఇటుకలు కూడా మాయమైనాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఏ విధంగా నమ్ముతాం? నీకు దేవుడు అనేటువంటి ఎంతవరకు నమ్మకం ఉంది బీజేపీ వాళ్ళకు కూడా? అధికారం కాదు, నేను అధికారం ముఖ్యం అనట్లేదు. ఇప్పుడు ఆడ కూర్చున్న వాళ్ళందరూ హిందువులే, దాని ట్రస్ట్ లో ఉన్న వాళ్ళందరూ హిందువులే, అందరూ హిందువులే. మరి అందరూ హిందువులు అయినప్పుడు నీకు దేవుని మీద భక్తి ఎక్కడ ఉంది? సామెత ఉంది కదా, అందరూ శాఖాహారులే రొయ్యల ముళ్ళు ఆడవాయని. ఇప్పుడు అదే ఇప్పుడు ఏదైనప్పటికి కూడా అందరూ హిందువులే, అందరు కలిసి దేశం మొత్తానికి వాళ్ళను ఒక ఆ ట్రస్ట్ కు సంబంధించిన వాళ్ళనే ఒక దేవునిగా కొలుచుకున్నారు. అటువంటి వాడ మింగిన తర్వాత నీకు ఆ ట్రస్ట్ కు వాల్యూ ఏముంది, ఆ దేవునికి వాల్యూ ఏముంది? మీరేమనుకుంటున్నారు తెలంగాణ? ఇప్పుడు రామ మందిరం తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో వేరే విధంగా ఉంటుంది. పట్టణ ప్రాంతానికి ఓన్లీ జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి అడుగుతున్నా సార్. ఓన్లీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చే వరకు ఈ డిసైడ్ అయ్యేంత వరకు ఎలక్షన్ డిసైడ్ అయ్యేంత వరకు మనం ఏది చెప్పలేము. ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే పొత్తుల మీద ఆధారపడే ఉంది. ఏదైనా పొత్తులు పెట్టుకుంటేనే గెలుస్తారు ఎవరే, కానీ ఒంటరిగా చేసి ఏ పార్టీ కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రస్తుతానికైతే మనం చూస్తున్న దాంట్లో. మూడోది వస్తే బీజేపీ, రెండోది ఏమంటే ఎంఐఎం కూడా ఇందులో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కు బలంగా నమ్ముకునేది ఏంటంటే దాన్ని కలుపుకుంటున్నారు. బీజేపీ ఏమనుకుంటుంది, అటు తెలుగుదేశం కొంత ఉన్నది. ఎందుకంటే అక్కడి నుంచి అక్కడి నుంచి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఆంధ్రాలో పెట్టుకున్నారు కదా పొత్తు. అదే విధంగా ఇక్కడ పెట్టుకుంటే మేమే గెలుస్తాం, మేమే మేయర్ అవుతాం అన్నటువంటి ఆలోచన ఉంది. కాంగ్రెస్ కు బలంగా ఏంటంటే ఎంఐఎం నుంచి బలంగా సపోర్ట్ ఉంది అనేటువంటిది ఒకటి. ఈ రెండు టిఆర్ఎస్ మరి ఎటు వైపు పోతుందా ఏం చేస్తుంది అనేది దాన్ని మనం ఇంకా తెలియదు. రెండోది ఏంటంటే వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ సింగిల్ గానే వెళ్తామని చెప్తున్నారు. ఇప్పుడు సింగిల్ గా వెళ్ళి వాళ్ళు గెలిచే పరిస్థితి అయితే లేదు. కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఏంటంటే ఈ పొత్తులతోనే ఎంఐఎం సపోర్ట్ తోనే కదా, వాళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు గెలిచే పరిస్థితి అయితే లేదు, ఒంటరిగా గెలిచే పరిస్థితి అయితే లేదు. ఓకే, ఇప్పుడు మీ లెక్క ప్రకారం అయితే కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తేనే గెలిచే అవకాశం ఉంది. అదే విధంగా బీజేపీ టీడీపీ అండ్ జనసేన కలిస్తేనే అది గెలిచే సపోర్ట్ ఉంది. అయినా కానీ ఇప్పటికీ మనం ఇప్పుడు ఈ ఓట్ల పరిస్థితి చూసుకుంటే
ఇప్పుడు నమోదు చేసుకునే దాంట్లో ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మైగ్రేట్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఓట్లు ఇక్కడికన్నా అక్కడ వాళ్ళ ప్రాంతంలో ముఖ్యం కాబట్టి అక్కడ వాళ్ళు నమోదు చేసుకుంటున్నారు. ఇప్పుడు కాపులవి కానీ కమ్మాసి కానీ వీళ్ళందరూ కూడా పోతున్నాయి. కతిమూలవి మిగులుతున్నాయి ఇక్కడ, కానీ వాళ్ళు అయితే మెయిన్గా ప్రధానంగా అక్కడ వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నీకు తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఓటింగ్ శాతం అనేది ఉండదు, ఉండదు. ఇప్పుడు ఆంధ్రాకే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే అక్కడే మన ఓటు ఉండాలి, ఇక్కడ ఎందుకని. దాంట్లో గతంలో కూడా వాళ్ళకి ఏంటంటే అక్కడ కంపల్సరీ ఇక్కడ వేయకపోయినా అక్కడ మాత్రం వేసేవాళ్ళు. అది ముఖ్యం ఎవరికైనా ప్రధానంగా. మొత్తానికైతే మీ క్లారిటీ నాకు అర్థమైంది. సో మేయర్ అవకాశం రావాలి అంటే పొత్తులతో తప్పితే సింగిల్గా అయితే రాదంటారు. రాదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండింటి మధ్యనే ఉంటుంది. కానీ టీఆర్ఎస్ పరిస్థితి ఎటువైపు వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అనేది కనిపించట్లేదు ఇప్పటి వరకు. ఒంటరిగా వాళ్ళు గెలిచే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్న కార్పొరేటర్లలో మాత్రం 60% గెలిచే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్.